నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మంగళగిరి సిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ నందు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళగిరి, పొన్నూరు, తాడికొండ నియోజకవర్గాల్లోని 21 గ్రామాలకు వరదల కారణంగా నష్టపోయిన గ్రామ పంచాయతీలకి చెక్కులు పంపిణీ చేశారు. 3 నియోజకవర్గాల్లో నష్టపోయిన 21 గ్రామాలకి ఒక్కో గ్రామానికి ₹1,00,000 చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ధూళిపాల గత 30 సంవత్సరాలుగా ఎప్పుడు చూడని ప్రకృతి విపత్తుని చూస్తున్నామని, దాన్ని ఎంతో సమర్థంగా సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తూ ఉండగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి తన సొంత నిధులతో గ్రామానికి ₹1,00,000 చొప్పున 400 ముంపు గ్రామాలకి బహుశా ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంతవరకు అధికారంలో ఉండగా తన సొంత నిధుల్ని ఎవరూ ఖర్చు పెట్టలేదు. పవన్ కళ్యాణ్ ఒక గొప్ప మనసుని మనమందరం అర్థం చేసుకోవాలి. ప్రతిదాన్ని రాజకీయం చేయడం సరికాదు, మానవత కోణంలో చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వీరు మహిళలు పాల్గొన్నారు. ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ విధానంతో పాటు గోరుపాలెం గ్రామానికి సంబంధించి ఎవరన్నా వేదిక వద్దకు రావాల్సి కోరుతున్నాం. నెక్స్ట్ వందన నీరుకొండ గ్రామం తదుపరి పదవ నాయకులు ఎవరున్నా వేదిక మీదకి రావాల్సిన సెక్రటరీ జి సర్పంచ్ జీవీఎస్ఎన్, అలాగే నంబూరు ఎన్ జ్యోతి, నెక్స్ట్ పెరగాని రెడీగా ఉండండి. జి స్వరూపరాణి. దాదాపు 400 పంచాయతీలకి ఈ రోజున పంచాయతీరాజ్ శాఖ మంత్రి, మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొన్నూరు పవన్ కళ్యాణ్ గారు సో నా సొంత నిధులతో పంచాయతీని ₹1,00,000 చొప్పున నిధి ఇవ్వాలని చెప్పి సంకల్పించి ఈ రోజున పంచాయతీ సర్పంచులు కానీ లేదంటే సెక్రటరీని పిలిచి ఇవ్వాలి అనే ఒక ప్రోగ్రాం పెడతాం. దాంట్లో ముఖ్య అతిథులుగా మేము ఆహ్వానించిన వెంటనే అంటే ఇప్పుడు ప్రజల మధ్య ఉండే నాయకులు శ్రీ పొన్నూరు శాసనసభ్యులు శ్రీ ధూళిపాల నరేంద్ర కుమార్ గారికి మీ అందరి తరఫున థ్యాంక్స్ చెప్తూ, అలాగే తాడికొండ ఎమ్మెల్యే శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారికి కూడా ప్రత్యేక. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 30 సంవత్సరాల్లో ఎప్పుడూ ఎదుర్కొని ఒక ప్రకృతి విపత్తుని ఇవాళ రాష్ట్రంలో ప్రజానీకం ఈ ప్రాంతం ఎదుర్కొంటా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వచ్చి 3 నెలలు అయిన తర్వాత వచ్చిన ఈ విపత్తుని అధిగమించడానికి ప్రభుత్వ యంత్రాంగం, అటు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు నిరంతరం శ్రమిస్తా ఉన్న వాస్తవాన్ని మనం కళ్ళ ముందు చూస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాల కాలంలో మేము ఏ గ్రామం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా ఒకటే చెప్తారు, ఆ గ్రామానికి సంబంధించిన డ్రైన్లు కానీ, ఇరిగేషన్ కాలువలు కానీ పట్టించుకోకపోవటం మూలాన, గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలాన, వాటిని అభివృద్ధి చేయకపోవటం మూలాన మొన్న పడిన వర్షానికి, వరదకి ఊళ్ళు మునిగిపోయిన పరిస్థితి మనం చూసాం. గత ప్రభుత్వం యొక్క పాపాలని అధిగమించి ప్రజలు వాగులు వంకలు పొంగి నదులు
నీటి మట్టాలు పెరిగి వర్షం అపరిమితమైన వర్షం కురవడంతో ప్రాంతాలన్నీ జలమయం అయిపోయినాయి. ఈ ప్రకృతి విపత్తుని తట్టుకునేదానికి ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తా ఉంది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ రోజున పంచాయతీలు 400 పంచాయతీలకి ఆయన సొంత నిధుల నుంచి ఆర్థిక సహాయం చేసి ప్రతి పంచాయతీకి ₹1,00,000 చొప్పున అందించి గ్రామాల్లో అనువైన సహాయం చేయాలని నిర్ణయించుకోవడం చాలా సంతోషదాయకం. యాక్సిడెంటల్ గా ఈరోజు గత సంవత్సరం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజు దురదృష్టం. ఈ రోజు కూడా ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఆధారాలు లేని కేసులో అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టి వికృతానందాన్ని పొందాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే వికృతానందం కొన్ని లక్షల మంది ప్రజలు నిరాశ్రయులైపోయి ఉడమేరు, మునేరు, కృష్ణానది ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన జీవనోపాధి కోల్పోయిన చేనేత ఉపవృత్తుల వారికి క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఆటోనగర్ లో గల వీవర్స్ సేల వద్ద బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా CCAP జాయింట్ సెక్రటరీ బి సుజాత మాట్లాడారు. వర్షాల వలన జీవనోపాధి కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ఈ సహాయం చేస్తున్నట్లు తెలిపారు. 200 మందికి పంపిణీ చేసినట్లుగా తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోతునేని శ్రీనివాసరావు, నందం అబద్దయ్య, దామర్ల రాజు, కె అంకమ్మర, హ్యాండ్లూమ్ AD వనిజా కుమారి, CCAP ట్రెజరర్ బి శైలజ, సభ్యులు డి పద్మ, వై పద్మజ, SSSC ఆర్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మి సురేష్ పిల్లపల్లి నాగమల్లేశ్వరి చూడండి శ్రీదేవి మేడం ఇటు కొంచెం వెనక్కి జరగండి. నమస్కారాలు. మరి ఈరోజు సాఫ్ట్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ వారు మరి ఈ మధ్య కురిసినటువంటి భారీ వర్షాలకి మరి విజయవాడ తదితర ప్రాంతాల్లో మరి భారీ వర్షాలు కురవటం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడిన సంగతి మనందరికీ కూడా తెలుసు. మరి మంగళగిరి నియోజకవర్గంలో, మంగళగిరి పట్టణంలో మరి అనేక ప్రాంతాల్లో అటు రత్నాల చెరువు కానీ, టిట్కో గృహాలు కానీ వివిధ ప్రాంతాల్లో మరి నీరు ఎక్కువగా వచ్చి పల్ల ప్రాంతాలు కూడా మోకాళ్ళ లోతు నీళ్లలో ప్రజలు అల్లాడిన సంగతి మనందరికీ కూడా తెలుసు. ఈ సందర్భంగా మరి ఈ యొక్క పల్ల ప్రాంతాల్లో నీరు వచ్చినప్పుడు మా
యువ నాయకులు, స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు, ఐటీ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారు మరి ఈ యొక్క మంగళగిరి ప్రాంతంలో పల్ల ప్రాంతాల్లో పర్యటన చేసి మోకాళ్ళ లోతు నీళ్ళలో కూడా ప్రజల్ని పరామర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకొని మరి ఆ తర్వాత గత వారం రోజుల పైచిలుకు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేయటం మనం అందరం చూసాం. కృష్ణానది వరద రావటం కానివ్వండి, బొడమేరు పొంగటం కానివ్వండి, కొల్లేరు కానివ్వండి, అన్ని వాగులు నదులు కూడా పొంగిపొర్లి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల వలన ప్రజలు తీవ్ర కష్టాలు పడటం చూసాం. దానిలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో కూడా భారీ వర్షాల వలన, తుఫాను వలన అనేక గ్రామాలు అలాగే మంగళగిరి తాడేపల్లి పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమవటం, అనేక వేల మంది కుటుంబాలు పనులు లేక అలాగే ఇంట్లో నీరు చేరిపోవటం వలన, మగ్గాల్లో పనులు లేకపోవటం వలన మగ్గాల గుంటల్లోకి నీరు చేరి నేత కార్మికులు ఇబ్బంది పడటం, అలాగే చేతి వృత్తుల వారు కూడా పనులు లేకపోవటం వల్ల వారం రోజుల నుంచి షాపులు అయ్యి తెరవకపోవటం, వాన గ్యాప్ ఇవ్వకపోవటం వల్ల కూడా వారి జీవనం అస్తవ్యస్తంగా మారిందని మా అందరికీ తెలుసు. నారా లోకేష్ బాబు గారు కూడా మంగళగిరి ఎమ్మెల్యేగా, ఐటీ విద్యాశాఖ మంత్రులుగా మంగళగిరిలో మొదటి రోజునే పర్యటించి మంగళగిరి తాడేపల్లి పట్టణాల్లో వారి వంతు వారి సహాయం రోజు చేస్తూనే ఉన్నారు. అనేది ఎన్జిఓ అండి, నాన్ గవర్నమెంటల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. మేము వాలంటరీగా, సభ్యులందరూ వాలంటరీగా పనిచేస్తాం దీంట్లో. ఇందులో ఎక్కువగా మేము మా కాన్సన్ట్రేషన్ అంతా చేతి వృత్తుల వాళ్ళకి మా వంతు సహాయం ఏం చేయగలం అనేది చూస్తాం. ఎక్కువగా స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ అవన్నీ ఇంప్రూవ్ అవడానికి ఏమేం చేయాలో అవి చేస్తామండి. కానీ ఇది ప్రస్తుత సందర్భం ఏంటంటే అందరికీ తెలిసిందే, విజయవాడలో వరదల వల్ల, వర్షాల వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ వారు అందించే సహాయం అందరూ చాలా వరకు అందరికీ అందుతున్నా, ఈ మెయిన్ వేవర్స్ కానివ్వండి వీళ్ళందరికీ యాన్సిలరీగా అంటే అనుబంధంగా పనిచేసే వర్కర్స్ ఇంకా చాలా మంది ఉంటారండి. వాళ్ళకి ఎంతవరకు అందాయో అందిన వాళ్ళని కాకుండా ఎవరికైతే అందలేదనుకున్నామో వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి మా వంతు మా నిధులలో నుంచి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.